బ్రేకింగ్ న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో దారుణం జరిగింది. 17 ఏళ్ల మైనర్ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులు గంట వ్యవధిలో అంత్యక్రియలు చేశారు. అయితే ఆ బాలికది పరువు హత్య, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో దారుణం జరిగింది. 17 ఏళ్ల మైనర్ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులు గంట వ్యవధిలోనే అంత్యక్రియలు చేశారు. అయితే ఆ బాలికది పరువు హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అసలు ఏం జరిగింది? బాలిక మరణించిన గంట వ్యవధిలోనే అంత్యక్రియలు జరిపించడానికి గల కారణాలేంటి? చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామంకి సంబంధించిన అజయ్ అనే యువకుడు మైనర్ బాలికతో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆ అమ్మాయితో బయటికి వెళ్ళి ఇల్లు విడిచి అజ్ఞాతంలో కూడా వెళ్ళాడు. ఈ సందర్భంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టడంతో అతని మీద పోక్సో కేసు కూడా నమోదైన పరిస్థితి. ఈ సందర్భంలో ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అని కూడా కన్ఫర్మ్ కావడంతో అబార్షన్ కూడా చేయించినట్లు సమాచారం. ఈ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ అమ్మాయి మరణించిన తర్వాత అనుమానాస్పద స్థితిలో మరణించిన వెంటనే అమ్మాయి అంత్యక్రియలను మామూలుగా ఏదైతే ఖననం చేయకుండా ఒకేసారి దహనం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దీన్ని గ్రామస్తులు కొంతమంది అనుమాన స్థితి మృతిలో మరణించిందని తెలపడంతో పోలీసులు వెళ్లి విచారిస్తున్నారు. మరోవైపు ఇది ఆ అమ్మాయి అంతగా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా లేక తల్లిదండ్రులు చంపివేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే అబ్బాయి ఎస్సీ కులానికి చెందిన అబ్బాయి బీసీ అమ్మాయిని ప్రేమించాడు. ఈ నేపథ్యంలో ఈ వివాదం చెలరేగిందని కొంతమంది అంటున్నారు. అయితే మొత్తం మీద పూర్తి వివరాలు తమ విచారం తర్వాత చెప్తాము. ఇది పరువు హత్య లేక మరేదైనా కారణంతో అమ్మాయి మరణించిందన్న విషయాలు చెప్తామని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద అయితే అబ్బాయి చెప్తున్న దాని ప్రకారం ఇది పరువు హత్య, కావాలని అమ్మాయి తల్లిదండ్రులే అమ్మాయిని చంపేశారంటూ కూడా అతను చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు మాత్రం పూర్తిగా సమగ్రంగా విచారణ చేసిన తర్వాతనే అసలు విషయాన్ని బయట పెడతామంటున్నారు. Right. Thank you, Damodar. Thanks for the details.